స్వామి, మునుపు చెప్పిన భారత యుద్ధము రీతిగా ప్రతి ఒక్కరి హృదయమందు రామాయణము కూడా జరుగుచున్నదా? సందేహము లేదు, తప్పక జరుగుచూనేయున్నది. ఇందులో రాముడు ఏ రూపముగా ఉన్నాడు? ఆత్మే రాముడు. తాను జీవుని వేషమును ధరించి దేహవస్త్రధారియై వచ్చినవాడు. మరి తాను సంకల్పసిద్ధుడై సర్వశక్తిమయుడై ఎందులకింత కష్టపడెను? లీలా వినోదమే కాని తనకు కష్టమెక్కడిది, సుఖమెక్కడిది? ఈ రెండూ లేని ఆనంద స్వరూపుడు తన మాయా సంకల్పముచే సర్వమును సృష్టించును, సర్వమును లయమునర్చును. ఈ లోకనాటక రంగమందు ఒక్కొక్క గుణమును ఒక్కొక్క స్వరూపముగా చూపించి తాను ఒక స్వరూపమును ధరించి జీవితమును రామాయణమును జరిపించినాడు. అట్టి రామాయణము నేటికి కూడా ప్రతి హృదయముందు జరుగుచూనేయున్నది. అన్నింటికీ ఆత్మారాముడు సాక్షిభూతుడై చూచుచూనేయున్నాడు. అయితే జీవిరూపుడైన జడము ఏ రీతిగా రామాయణములో ప్రవేశించినది? ఈ జడము బ్రహ్మజ్ఞానమును చైతన్యమును వరించును. ఆ బ్రహ్మజ్ఞాన చైతన్యమే సీత అను పేరున పుట్టినది. అప్పుడు ఈ జడ చైతన్యములు ఒకటిగా ఏకముగను. వానినే సీతారాములను పేర్లతో సంబోధించుచున్నారు. ఈ రెండూ ఏకముగా ఉన్నంతకాలము ఏ బాధలు ఉండవు. ఈ రెండింటి యొక్క ఎడబాటే కష్ట ప్రారంభము. అది ఎట్లు స్వామి? బ్రహ్మజ్ఞానమును సీత జీవి రూపమందున్న ఆత్మను వదలిన అంధకారమును జీవితపు అడవిలో పడక తప్పదు. జీవి బ్రహ్మజ్ఞానమును సీతను పోగొట్టుకునుట వల్ల అంధకారమును అడవిలో సంచరించక తప్పదను అర్థమును చూపుట కొరకే రాముడు అట్లు నటించినాడు. అట్లయినా లక్ష్మణుడు వెంటనే ఉండెనే, అది ఏమి కారణము? అతను జీవితంలో ఏ పేరునందున్నాడు? అట్టి అంధకారమైన జీవితపు అడవిలో ఒంటరిగా వద్దు, మనస్సు అనే లక్ష్మణుని ఎడబాయక ఉండమని తెలిపినాడు. వాలి సుగ్రీవులు వచ్చరే, వారెవరు? అట్టి అంధకార జీవితములో సంచరించు సమయమున దీనత్వము, వివేకము అనేవి రెండూ వైరముతో ఉండుననియు, అట్టి సమయమున దీనత్వమును వాలిని తెగటార్చవలననియు చూపినాడు. ఆ దీనత్వ వివేకములే వాలి సుగ్రీవులు. దీనత్వమే వాలి, వివేకమే సుగ్రీవుడు. వారిరువురు మధ్య చేరిన హనుమంతుడెవరు? దీనత్వమును తెగటార్చుటకు తగిన సహాయకారి. అతనే ధైర్యమును రూపమున ఉన్నాడు. ఆ ధైర్యమును హనుమంతుని విశ్వాసపాత్రునిగా చేసుకొనుట వల్లనే మోహసాగర మనోసప్త సముద్రములను జీవి సులభముగా దాటగలడను నిశ్చయమును చూపుతూ లంకకు హనుమంతునితో సేతువు కట్టించినట్లు చూపినాడు. అవి దాటిన తరువాత ఏమి చేయవలనని ఉద్దేశము? రాముడు సేతువు దాటి ఏమి చేసినది నీకు తెలియదా? మోహమును దాటిన తక్షణము రజోగుణ తమోగుణములను రావణుని కుంభకర్ణుని చంపివేశను. మిగిలిన చిన్న తమ్ముడైన సత్వగుణము అనగా విభీషణునకు పట్టముగట్టెను. కాన 3 గుణములను 3 అన్నదమ్ముల వలె చూపి వారినే రావణ, కుంభకర్ణ, విభీషణులను పేర్లతో చూపించినాడు. తరువాత ఏమి సాధించినట్లు? ఏమి సాధించుట? అనుభవజ్ఞానమైన సీత అను చైతన్యమును చేరుట. ఎప్పుడు తిరిగి జడ చైతన్యములు కలియునో అదే పట్టాభిషేకము అనగా జీవన్ముక్తి. కాన రామాయణములో సారమేమన మానవునియందున్న జీవి మనసు, జ్ఞానము, దీనత్వము, వివేకము, మోహము, ధైర్యము, రజస్సు, తమస్సు, సత్వము వీనిని ఒక్కొక్క దానిని ఒక్కొక్క రూపనామముగా సృష్టించి ఏ ఏ రీతిగా జయించవలెను, సాధించవలెను అను విధానమును ఆత్మస్వరూపుడు రామస్వరూపమున వచ్చి నటించి, నడిపించి, చూపించి చేయించినాడు. కాన ఆనాటితో రామాయణము ముగియలేదు. ఎవరెవరు జీవితమును ఇన్ని మార్గముల సాధించి కడకు అనుభవజ్ఞానమును పొంది సత్వగుణమునకు పట్టము కట్టుదురో అంతవరకు వారి వారి హృదయ భూమియందు రామాయణము జరుగుచూనే ఉండును. ఒకవైపున భారత యుద్ధము, ఒకవైపున రామాయణము, ఒకవైపున భాగవతము, ఈ రీతిగా జీవితమునందు నిత్యము జరుగుచూనే ఉన్నవి. ఇవి సూక్ష్మ రామాయణ భారత భాగవతములు. తెలిసినదా? అయినా జీవిత రామాయణమున ఆత్మే రాముడని, మనస్సే లక్ష్మణుడని, బ్రహ్మజ్ఞానమే సీత అనియు, ఆ సీతను రాముడు వదలిన జీవితమను అడవిలో పడుదురనియు, ఆ జీవితమను అడవిలో దీనత్వ వివేకములను వాలి సుగ్రీవులుందురనియు, అప్పుడు మోహమును సముద్రము అడ్డువచ్చిననియు, దానిని దాటుటకు ధైర్యమును హనుమంతునితో మనము చెలిమి చేసిన వాని సైన్యమైన ఉత్సాహ బలస్థైర్య గాంభీర్యములను జాంబవంత అంగదాది సైన్యములతో మోహమును దాటువచ్చుననియు,
అది దాటిన తక్షణమే రజోగుణ తమోగుణములను రావణ కుంభకర్ణులను హతమార్చవచ్చుననియు మిగిలిన సత్వగుణమును విభీషణునికి పట్టాభిషేకము కట్టవలననియు తరువాత అనుభవజ్ఞానమైన సీతను చేరవచ్చుననియు ఆ జడ చైతన్యమైన సీతారాముల చేరికే ఆత్మానందమనియు అదే జీవన్ముక్తి అనియు తెలిసినది. అబ్బా, ఎంత చక్కని రామాయణము! దశరథ కుమారుడై జరిపిన రామాయణమునే అందరి హృదయములందు పైన చెప్పిన గుణ ఇంద్రియ రూపములతో సూక్ష్మ రామాయణముగా జరుపుచున్నాడన్నమాట. అన్నమాట ఏమి, జరుగుచూనే ఉన్నది. స్వామి, ఒక్కొక్క గుణము ఇంద్రియము ఒక్కొక్క రూపమును ధరించినదని తెలిపితిరి. కాని ఆ ఇంద్రియములు కూడా ఆ రీతిగా రూపములు ధరించి ఉన్నవన్న కొంత ఆశ్చర్యముగానున్నది. అవి అనగా ఇంద్రియములు ఈ సూక్ష్మ స్థూల రామాయణములందు ఏ ఏ రూపములుగా ఉన్నవో సెలవిత్తురా? పిచ్చివాడా, ఎట్టి గుణములైనా ఇంద్రియ సంబంధము లేక చెలించవే. గుణములకు పుట్టుక స్థానమే అది. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. ఈ రెండూ చేరియే కదా మనస్సహాయమున ఆత్మను చేరుచున్నవి. లేకున్నా లయమే లేదు. మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయను దాటుట మనిషి నీతి అన్నట్లు వానిలోనే పుట్టి వానిలోనే పెరిగి వానిని దాటుట జడ చైతన్యముల లక్షణములు కదా. అందుకనే రాముడు జీవిరూపుడై ఎక్కడ జనించినో తెలియనా? ఎవరి కుమారుడు? దశేంద్రియములను రథమున పుట్టినవాడు కనుక రాముల తండ్రికి దశరథుడను నామం. తెలిసినదా? ఏ రూపములు ఏ గుణము దాల్చినను అవి దశేంద్రియ సంబంధము లేక ఉండవు. కాన ఇప్పుడు అవి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ రూపమున ఉన్నవి. ఆనాడు దశరథ రూపమున ఉండెను. దశరథునకు 4 కుమారులు పుట్టిరే, వారు ఏ రూపము? దశేంద్రియములందు 4 కాదు, ఎన్ని గుణరూపములైననూ పుట్టవచ్చును. అయితే ముఖ్యముగా పుట్టవలసిన గుణరూపములు 4 ముఖములనియూ, పరమాత్ముడు చతుర్ముఖుడు కనుక తనకు తాను సంకల్పించుకుని 4 భాగములుగా విభజించి 4 ముఖములు 4 రూపములుగా జన్మించెను. వారే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారు సూక్ష్మ రూపమున సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపములై ఉన్నారు. పరమాత్ముని యొక్క చతుర్ముఖములు ఇవియే. స్వామి, ఇందులో సత్యమెవరు, ధర్మమెవరు, శాంతమెవరు, ప్రేమ ఎవరు? అంతమాత్రము తెలియదా? రాముడే సత్యస్వరూపుడు. ఎవరి స్థానము వారిదే. కాని నాకు అర్హత ఏదని నిరూపించినా భరతుడే ధర్మస్వరూపుడనియు, ఆత్మపై అనగా రామస్వరూపునిపై సంపూర్ణ భారము వేసిన దానికంటే మించిన ఆనందము వేరే లేదని సర్వకాల సర్వావస్థయందునూ ఎడబాయక నిరూపించిన లక్ష్మణుడే ప్రేమస్వరూపుడనియు, ఈ మూడింటిని అనుసరించి అవి ఏ ఏ మార్గమున నడుచునో అంతవరకు తాను ఏ ఉద్దేశములో పడక శాంతముగా ఈ మూడింటి జాడలలో నడిచి నిరూపించిన శత్రుఘ్నుడే శాంతస్వరూపుడు. తెలిసనా? అయితే ఈ 3 తల్లులకు పుట్టిరే, ఆ తల్లులెవరు? పైన చెప్పినట్లు మాయలోనే పుట్టి అందులోనే పెరిగి తిరిగి దానినే జయించవలెనన్నట్లు వీరు గుణములందే పుట్టి గుణములను జయించి గుణాతీతులు అయ్యే అర్థమును నిరూపించుటకే ఈ 3 తల్లులు 3 గుణములుగా ఉండిరి. అందులో కౌసల్య సత్వగుణము, కైక రజోగుణము, సుమిత్ర తమోగుణముగా నటించిరి. దశరథుడు దశేంద్రియ రూపుడై ఈ గుణములను కూడియుండుట వల్ల ఇంద్రియ గుణస్వరూపులను పేరున నిలిచియుందురు. ఈ ఇంద్రియ గుణముల మూలమున మానవులు సులభముగా గ్రాహ్యము చేసుకొనలేరని మానవ బోధనార్థము పరమాత్ముడు ఇన్నిన్ని రూపములతో ఇంత రామాయణమును జరిపి బోధించినాడు, బోధించుచున్నాడు. ఆనాటి స్థూల రామాయణమును ఈనాటి మానవ హృదయరంగమున గుణరూపములతో సూక్ష్మ రామాయణముగా జరుపుచున్నాడు.